హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లతా మాధురి వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి బనానా కేక్. బనానా కేక్ని చాలామంది బనానాస్ని బాగా పండిపోయి కలర్ చేంజ్ అయిపోతాయి కదా, అవి తినటానికి ఇష్టపడరు. అలాంటప్పుడు కేక్ చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు ఇక్కడ వచ్చేసి నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఇక్కడ చూడండి పెద్ద అరటిపళ్ళు 2 తీసుకున్నాను. ఇవి బాగా పండినవే. ఈ అరటిపళ్ళు నేను ఇలాగా తొక్క తీసేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత వీటిని మెత్తగా చేసుకోవాలి. బనానా పీసెస్ అనేవి మనకి మెత్తగా అయిపోవాలి. మనం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకున్న మెత్తగా అయిపోతే, లేకపోతే ఇలాగ స్పూన్తో ఒక ఫోర్క్ని తీసుకొని ఈ విధంగా ప్రెస్ చేసుకుంటూ బనానాని పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్లా తయారు చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఈ బనానా పేస్ట్ 1 కప్ ఉంటుంది. అదే 1 కప్తో నేను ఇక్కడ వచ్చేసి అరకప్పు షుగర్ని తీసుకున్నాను. అలాగే ఒక 3 ఇలాచీలని, అలాగే ఒక దాల్చిన చెక్క వేసుకొని మిక్సీలో వేసి మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న ఈ పౌడర్ని ఈ మిక్సింగ్ బౌల్ మనం బనానా పేస్ట్లో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ని ఇలా బనానా పేస్ట్లో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం మంచిగా కలిసిపోయినట్టు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి ఇందులోకి 1/2 కప్పు ఆయిల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్, బటర్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి ఒక 1/2 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను వచ్చేసి అదే కప్పుతో 1.5 కప్పు మైదాని యాడ్ చేసుకుంటున్నాను. 1.5 కప్పు మైదా యాడ్ చేసుకున్న తర్వాత 1 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, చిటికెడు సాల్ట్ వేసుకొని మెత్తగా కలుపుకోవాలి. మొత్తం బనానా పేస్ట్లో కలిసేంత వరకు కలుపుకోవాలి. ఒకటే డైరెక్షన్లో తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నాకు కొంచెం ఇది థిక్గా ఉంది. ఇలా కాకుండా ఇందులో కొద్దిగా పాలని కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా పలుచుగా అవ్వాలి. ఇలా కొద్దిగా పాలని యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ వచ్చేసి కేక్ బ్యాటర్ అనేది కొద్దిగా పలుచగానే ఉండాలి. పలుచకంటే మరీ పలుచగా కాదు, థిక్గా కాదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ కేక్ బ్యాటర్ అనేది ఇలాగా పైకి మనం తీస్తుంటే ఇలా జారినట్టు పడినట్టు ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది. ఇక్కడ నేను వచ్చేసి ఒక బౌల్ని తీసుకున్నాను. దీంట్లో కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఓ సైడ్లో అంతా అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే 1 స్పూను మైదా పిండిని యాడ్ చేసుకొని మొత్తం మనకి బౌల్ మొత్తం అప్లై అయ్యేటట్టు ఇలా చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేసుకోవాలి. ఇలా వేసుకుంటే మనకి కేక్ అనేది కుక్ అయిన తర్వాత ఈజీగా ఊడి వచ్చేస్తుంది. ఇందులోకి ఇక్కడ నేను వచ్చేసి కేక్ బ్యాటర్ మొత్తాన్ని ఇక్కడ నేను వేసేస్తున్నాను. వేసేసి ఒక 3 to 4 టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోవాలి. ట్యాప్ చేసుకుంటే ఎయిర్ బబుల్స్ ఏమీ ఉండవు. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని పైన ఒక లిడ్ పెట్టి 10 నిమిషాలు హీట్ చేయాలి. ఇలా హీట్ అయిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసుకున్న తర్వాత ఇందులో మనం కేక్ బౌల్ని పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 10 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి కొద్దిగా కేక్ అనేది కుక్ అయ్యింది. ఇప్పుడు పైనుంచి కొద్దిగా బాదంని నేను ఇలాగా క్రష్ చేసి వేసుకుంటున్నాను. కొద్దిగా ఈ బాదం ప్లేస్లో మీ దగ్గర ట్రూటీ ఫ్రూటీలు ఉన్న యాడ్ చేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. మళ్ళీ
ఇలా 10 నిమిషాలు ఉడికితే ఇక్కడ చూడండి కేక్ అనేది కొద్దిగా కుక్ అయ్యింది. ఇక్కడ నేను వచ్చేసి ఒక ఫోర్క్తో కుచ్చి చూస్తున్నాను, ఇంకా కుక్ అవ్వలేదు కేక్ అనేది. ఇంకొక 10 నిమిషాలు కేక్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి ఇక్కడ నేను మళ్ళీ కుక్ చేసుకున్నాను కదా, ఏ విధంగా ఉందనేది కేక్ని చూస్తున్నాను. కేక్ అనేది ఇక్కడ కుక్ అయిపోయింది, చాక్ ఏమీ అతుక్కోలేదు. ఈ విధంగా కుక్ అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని పూర్తిగా చల్లగా అవ్వనివ్వాలి. స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఈ విధంగా కుక్ అయిపోయింది కదా, ఇక్కడ చూడండి కలర్ కూడా చేంజ్ అయ్యింది. ఇప్పుడు బయటికి తీసేసుకొని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టుకోవాలి. మరి అదే వదిలేస్తే ఇంకా కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ఇక్కడ సైడ్లు అనేది లూజ్ చేసుకోవాలి, రౌండ్గా చాక్ పెట్టేలాగా లూజ్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసేసుకుందాం. ఇలా ట్యాప్ చేసుకొని అంటే ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇక్కడ చూడండి కేక్ అనేది బౌల్కి ఏమీ అతుక్కోకుండా చాలా ఈజీగా ఊడొచ్చేసింది కదా. కేక్ చూడండి కలర్ అయితే చాలా బ్రౌన్గా బాగుంది, బాగా వచ్చింది. చాలా ఫ్లఫీగా సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది కేక్. మీరు కూడా ఇంట్లో బనానాస్ ఉండేటప్పుడు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది. ఓకే, వీడియో నచ్చినట్టయితే ఒక కామెంట్ చేయండి, ఎలా అనిపించిందో కూడా ఒక లైక్ చేయండి. ఓకే, బాయ్ బాయ్.